విషయంలో ప్రిన్సిపల్ వాణిశ్రీకి ఎలాంటి సంబంధం లేదని ఆమెను సస్పెండ్ చేయడం సరికాదని పలువురు విద్యార్థులను తల్లిదండ్రులు అన్నారు. బాగ్లింగంపల్లిలోని తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో గత 4 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ వలన 22 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన విషయంలో ప్రిన్సిపల్ తో పాటు మరో 2 సస్పెండ్ చేశారు. కాగా సోమవారం ప్రిన్సిపల్ వాణిశ్రీ పాఠశాల నుంచి వెళ్తున్న సమయంలో విద్యార్థినులు బోరున ఏడ్చారు. తమను విడిచిపెట్టి పోవద్దని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు వీడియోతో మాట్లాడుతూ వార్డును కుక్కది తప్పుగా ఉంటే ఈ విధంగా ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తారని వాళ్ళు ప్రశ్నించారు. పిల్లలకు అన్ని విధాలుగా చూసుకునే ప్రిన్సిపల్ వాణిశ్రీని సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ఈ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న వంట మనుషులకు సిబ్బందికి తగిన వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం తప్పిదాలను తప్పించుకోవడానికి మంచి ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయడం సరికాదని అన్నారు. బానే ఉంది. నా పేరు చిన్ని. మా పాప 6th క్లాస్ లో చదువుకుంటుంది ఇది హాస్టల్లో. ఇంతకు ముందు 10th క్లాస్ వరకు మా చెల్లెలు ఉన్నారు, దీంట్లోనే చదువుకుంటున్నారు. ఇలాంటి ఇన్ఫెక్షన్ ఎప్పుడూ రాలే, ఇలాంటి కేసెస్ ఇంతవరకు ఎప్పుడు మా గురుకుల హాస్టల్లో అయితే మేము వినలేదు ఇంతవరకు. ఇప్పుడైతే మా పిల్లలు సేఫ్ ఉన్నారు, మేము కూడా మంచిగానే ఉన్నాం. కానీ మాకు పాత ప్రిన్సిపాల్ కావాలి, మళ్ళీ మా పాత ప్రిన్సిపాల్ ఇదే హాస్టల్కి రావాలి. ఇవాళ మాకు డిశ్చార్జ్ చేస్తే డైరెక్ట్ హాస్టల్కి వచ్చాము. మా ప్రిన్సిపాల్కి ఇలా సస్పెండ్ చేశారని తెలిసే వరకు మా పిల్లలు బాగా ఏడుస్తున్నారు. మాకు పాత ప్రిన్సిపాల్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఏమైనా ఉంటే మా ప్రిన్సిపాల్తో మేము మంత్లీ 1 టైము పేరెంట్స్ మీటింగ్ పెట్టుకుంటాము, మేము మాట్లాడతాం. ఆ రోజు హాస్పిటల్లో ఏ మీడియాకు మేము రమ్మని చెప్పలే. 10 మీడియాస్ వచ్చి మీకేమవుతుందని ప్రతి రాజకీయ నాయకులు వచ్చారు, ప్రతి పొలిటికల్ వచ్చారు. కానీ ఏ రాజకీయ నాయకులు వచ్చినా కానీ ఒక చిన్న అరటి పండు కానీ ఒక బ్రెడ్ ప్యాకెట్ కానీ ఎలాంటిది తెచ్చి ఓరదారు చేయాలి. మాకు మా పిల్లలకి ప్రతి స్టూడెంట్స్కి మేము ఒక్కటి చెప్తే వాళ్ళు 10 రెచ్చగొట్టుతూనే మాట్లాడుతున్నారు. కానీ మాకెవ్వరూ హెల్పింగ్ చేయలేదు. మా టీచర్స్ మా ప్రిన్సిపాలే హాస్పిటల్ తీసుకెళ్ళి మమ్మల్ని ఫోన్ చేసి మీ పిల్లలకు కొంచెం ఇన్ఫెక్షన్ అయిందమ్మా అని అంటే మా పిల్లలని వాళ్ళే తీసుకెళ్లారు. ఏ రాజకీయ నాయకులు అయితే తీసుకెళ్ళలే కదా, ఎవరు ఏ ట్రీట్మెంట్స్ ఇవ్వలేదు. తిన్కోటి హాస్పిటల్లోనే బాగానే ట్రీట్మెంట్ ఇచ్చారు. మా పిల్లలు కూడా దేవుని బద్దయ్య బాగానే వచ్చారు ఇంటికాడ. కానీ మాకు ఒక్కటే రిక్వెస్ట్, మా పాత ప్రిన్సిపాల్ మా హాస్టల్కి రావాలి. అంతవరకు మేము ఇలాగే ఆల్ మీడియాస్ ఇక్కడికి పిలిపిస్తాము, మేము ఇదే మాట్లాడతాం. आज पहली बार ऐसा हुआ तो प्रिंसिपल की क्या गलती रहती? गवर्नमेंट राशन सही नहीं भिजा रहा, गवर्नमेंट राशन सही भिजा के स्टाफ को ज़्यादा रख के पकवान अच्छा, सुबह 5 बजे आना, स्टाफ को 10,000 11,000 तनख्वाह में कौन करते शाम के 9 बजे तक? गलत है तरीका। आप लोग स्ट्रिक्टली उन लोगों को बोलना, क्या बोल के पैसे बढ़ाओ, तनख्वाह बढ़ाओ, जब ही होता। हमारे बच्चों को एडमिट करे थे, सही बात है, हमारे बच्चे सही सलामत घर को आ गए। पूरे जनों के अल्हम्दुलिल्लाह बच्चे चले गए घरों को। हम लोग एक ही रिक्वेस्ट कर रहे हैं कि प्रिंसिपल को रिटर्न हमारे को ये हॉस्टल में होना नहीं बोले तो हम लोग यहाँ से स्टूडेंट्स को जितने भी हम लोग ये प्रिंसिपल के भरोसे पे डाले थे, हम लोग निकालने की पूरी कोशिश करके निकाल देते। उतना ही छे कहीं को बोला तो हम लोग एक ही रिक्वेस्ट, जो गलत डाल रहे मीडिया में ना, बहुत बेफालतू का डाल रहे सर, बच्चे मर गए, वो हो गया, ये हो गया, वो गलत है। ऐसा कुछ नहीं हुआ। हॉस्टल बहुत अच्छा है, स्पेशली प्रिंसिपल मैडम। अलबत्ता पकाने के जगह पे कोई गफलत है तो पकाने वालों को चेंज करो और स्टॉक सही भिजाओ और पकवान वालों को 1 से 4 जनों को लगाओ और सैलरीज बढ़ाओ उन लोगों की। हम लोग ये रिक्वेस्ट कर रहे हैं, हमारे बच्चे इसमें पढ़ रहे, हमको कोई शिकायत बोल के नहीं, हमारी खुद की बच्ची यहाँ पढ़ रही और बच्ची को इन्फेक्शन हुआ, ठीक हो गया। हम लोग डायरेक्ट हॉस्टल 4 दिन हम लोग हॉस्पिटल में रह के डायरेक्ट यहीं चाहे, हम लोग घर को भी नहीं गए, देखो लगेज वगैरह वहीं छे वहाँ हमारा, ठीक है ना सर। हम लोग रिक्वेस्ट कर रहे हैं प्रिंसिपल मैडम रिटर्न हमको होना, 1-2 दिन में रिटर्न हमको प्रिंसिपल मैडम होना नहीं बोलता, हम लोग बच्चों को निकाल देते। हमारी यही रिक्वेस्ट है।